హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనము చిక్కుడుగాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం నేను 1/2 కిలో చిక్కుడుగాయలు ఒలిచి చక్కగా వీటిని వాష్ చేసి పెట్టాను. సో దీనికోసం ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, 2 స్లిట్ గ్రీన్ చిల్లీ, అలాగే 2 టొమాటోస్, చాప్డ్ టొమాటోస్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర. ఇవి అన్నీ మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనము కూర తయారు చేద్దాం. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కుక్కర్ పెట్టుకొని 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ తాలింపు గింజలు, ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్, మిరపకాయలు, అలాగే కరివేపాకు. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనము వేపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు మనము వాష్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఇందులో వేద్దాం. ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి పసుపు, కారం, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకుందాం. ఇప్పుడు మనం చేసేది కుక్కర్ వెరైటీ అండి. కుక్కర్లో అన్నీ కలిపి ఒకేసారి మనము విజిల్స్ పెట్టుకుంటాం అన్నమాట. బయట కూడా మనము గిన్నెలో ఇది కూర తయారు చేసుకోవచ్చు, కానీ కుక్కర్లో కూడా చాలా రుచిగా వస్తుంది. అదేవిధంగా చాలా తొందరగా క్విక్గా ఈ రెసిపీని మనం తయారు చేసుకోవచ్చు. కాబట్టి నేను ఇప్పుడు మీకు కుక్కర్ వర్షన్ చూపిస్తున్నాను. ఇందులో నేను 1/2 స్పూన్ వరకు పసుపు వేసాను, అలాగే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ నేను సాల్ట్ వేస్తున్నాను. మీకు సాల్ట్ సరిపడా వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా, మీకు సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే టొమాటో ముక్కలు, కొత్తిమీర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనము ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా బాగా కలుపుకుందాము. అలాగే కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ కొంచెం ఇలాగ మగ్గనివ్వాలి. ఎందుకంటే ఈ మసాలాలన్నీ కూడా మన చిక్కుడుకాయ ముక్కలకి పట్టాలన్నమాట. సో అందుకని చెప్పి ఒక 2 మినిట్స్ ఇలాగా మగ్గనిద్దాం. చూసారు కదా. ఇప్పుడు ఇందులోకి మనము 1/2 గ్లాస్ వాటర్ వేద్దాం. సో మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వేయించాలి. అంతకంటే మరీ ఎక్కువ వేయించినా ఎక్కువ ఉడికిపోయినట్లు అయిపోతుంది. మనకి ఇది ముక్కగా ఉండాలంటే, చక్కగా వెజిటబుల్ పంటి కింద మంచిగా తగలాలంటే ఒక 3 విజిల్స్ సరిపోతుంది అన్నమాట. చూసారు కదా, చాలా సులభంగా, చాలా క్విక్గా, ఎంత సింపుల్గా ఈ కర్రీ తయారు చేసుకోవచ్చో చూసారు కదా. ఇది కూడా చాలా డెలిషియస్గా ఉంటుందండి. కుక్కర్లో కదా అని అనుకోవద్దు. కుక్కర్లో అయినా కూడా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాం కదా, కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. ఇది మనకి రైస్లోకి, చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. జనరల్లీ ఈ జాబ్ చేసే వాళ్ళకైతే ఇలాగ మనము చాలా తొందరగా తయారు చేసుకోవడానికి ఇలాంటి రెసిపీస్ పనిచేస్తాయి. కాబట్టి మీరు కూడా ఇలా తయారు చేసుకొని రుచి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ విత్ అనదర్ రెసిపీ. టిల్ దెన్, బాయ్, టేక్ కేర్.